హాయ్ అండి, వెల్కమ్ టు హర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి. కరివేపాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిన తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. అదే నూనెలో ఎండుమిర్చి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. దీన్ని పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు వేయించుకుని పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. దీనిలో వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా చింతపండు మిశ్రమాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మరలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, వద్దంటే మానేయచ్చు. కానీ పచ్చళ్ళలో ఇంగువ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.